హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో కంప్లీట్గా వీడియో వాచ్ చేసినాకనే మీరు లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే టాపిక్ కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా చెప్పాక నేను వీడియో చేస్తున్నాను అండి కంప్లీట్గా. ఇప్పుడు ఒక కైండ్ ఆఫ్ మనము సెర్చ్ కన్సోల్ కావాలి మన వెబ్సైట్కి. గూగుల్ సెర్చ్ కన్సోల్ ఎందుకు? మన వెబ్సైట్ ఇండెక్స్ అయినా లింక్స్ ప్రతిదీ మనం చెక్ చేసుకోవడానికి ఉన్న ఆప్షనే గూగుల్ సెర్చ్ కన్సోల్. దాన్ని ఎలా యాక్టివ్ చేసుకుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ లింక్ కాపీ చేసుకోండి. దీనికి ముందు మీరు వెళ్ళాల్సింది గూగుల్ సెర్చ్ కన్సోల్. ఇది క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది, సెర్చ్ కన్సోల్ ఆప్షన్. ఇది క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది. ఇదివరకు మనం కంప్లీట్ గా గూగుల్తో మనం చేసాం. ఇప్పుడు కంప్లీట్ గా చేసే ఆప్షన్ వచ్చి మీకు హోస్టింగ్ ద్వారా వస్తుంది. మీకు కంప్లీట్ గా కంటిన్యూ క్లిక్ చేసుకోండి. ఇది మన వెబ్సైట్ సంబంధం లేదు, కంప్లీట్ గా మన కంట్రోల్ ప్యాన్ తో సంబంధం ఉంటుంది. ఇది కంట్రోల్ ప్యాన్ లేకపోతే మాత్రం మనం ఏం చేయలేమండి. ఇక టీఎక్స్టీ ఉంటుంది, సీనే ఉంటుంది. టీఎక్స్ తీసుకున్నది ఇక్కడ కాపీ లింక్ చేసుకోండి. తర్వాత వెంటనే మనం హోస్టింగ్ వెళ్ళాక మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో హోస్టింగ్ ఉంటుంది, ఇక్కడ మనకు డిఎన్ఎస్ ఉంటుంది. డిఎన్ఎస్ లో మనకు కావాల్సిందల్లా యాడ్ టెక్స్ట్ పెట్టుకొని మనకి ఏ ఆప్షన్ అయితే ఉందో అక్కడ టీఎక్స్ తీసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకొని మీరు ఓకే క్లిక్ చేసుకోండి. వెబ్సైట్ వైజ్గా మీకు కంప్లీట్ డిఫరెంట్ అండి, ఒకేలాగా ఉండదు మీకు. అది కంప్లీట్గా మీరు అప్డేట్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది అప్డేట్ చేసిన వెంటనే ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనం వెరిఫై క్లిక్ చేసుకోవాలి. మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఈ ప్రాపర్టీ అనేది వెరిఫై అయిపోతుంది. ఇది కనుక మన హోస్టింగ్ లో కనుక డాటా బ్యాకప్ లేకపోతే, మన హోస్టింగ్ ఆప్షన్ లేకపోతే మన ఇంకో ఆప్షన్ ఏంటంటే మనం నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే కంప్లీట్ డొమైన్ ప్రాపర్టీలో ఏదైతే యూఆర్ఎల్ ఉన్నాయో, ఇండెక్స్ ఉన్నాయో కంప్లీట్ ఇక్కడ జరుగుతుందండి. ఎలా ఇండెక్స్ అవుతుంది కంప్లీట్ గా మీరు చూసుకోవచ్చు. సో ఇదంతా ఇండెక్స్ ప్రాసెస్ మొత్తం మనకు దీని ద్వారా ఎలా యాక్టివేట్ అవుతుందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఎలాంటి సెర్చ్ కన్సోల్ ఆప్షన్ ఉన్నా కానీ మనము యాక్టివేట్ చేసుకోవచ్చు. దానివల్ల మన బెనిఫిట్ ఏంటిది? మన వెబ్సైట్ ఇండెక్సింగ్ కానీ ఇవన్నీ మనకు తెలుస్తుంది అన్నట్టు. సో ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెబ్సైట్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా జస్ట్ హాయ్ అని పింగ్ చేయండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.